అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతిదినం మానక యేసునామ స్మరణ చూసి దైవికంగా దీవించబడ్డం మాత్రమే కాకుండా వాగ్దానాలు నమ్మి స్వీకరించి మీ జీవితాల్లో జరుగుతుందని విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఈరోజు వాగ్దానం విందాం. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షంన కార్యము సఫలము చేయను. దేవుడు ఏదైతే నీ జీవితంలో మొదలు పెట్టాడో ఆ కార్యము పూర్తయ్యే వరకు నిన్ను విడిచిపెట్టాడు. యాకోబుతో దేవుడు అదే మాట చెప్పాడు. ఆదికాండం 28:15లో నేను నిన్ను ఆస్వాదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీవు చెప్పింది నేను చేసేంత వరకు విడిచిపెట్టను. మనుషులైతే మొదలుపెట్టిన పనిని మధ్యలో విడిచిపెట్టేస్తూ ఉంటారు. వారికి వీలు లేనప్పుడు లేక వారికి కావలసినవి లేనప్పుడు మధ్యలోనూ వదిలేస్తూ ఉంటారు. మనము అవి చూసి బాధపడతాం. నిజమే, మా ఇంటి దగ్గర మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక బంగ్లా కట్టడం మొదలుపెట్టారు. కానీ 20 సంవత్సరాల వరకు అది అలాగ మధ్యలో వదిలేశారు. అది పాడిపోయినట్టుగా ఉండిపోయింది. అది చూసినప్పుడల్లా బాధ అనిపించేది మా ఇంటి వారికి అందరికీ కూడా. సో మన జీవితంలో మనం ఏదైతే మొదలు పెడతామో మన శక్తి సరిపోకపోతే, మనకి సహకరించేవారు లేకపోతే మధ్యలోనే మనం విడిచిపెట్టేసి అలాగ వెళ్ళిపోతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. నీ జీవితంలో ఏదైతే దేవుడు మొదలు పెట్టాడో ఆ కార్యం సంపూర్ణం చేసేంత వరకు విడిచిపెట్టాడు. అంత గొప్ప దేవుడు అండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడుగాను ఉన్నావు, కానీ ఇంకా చాలా పని మిగిలింది, ఇంకా చాలా స్వాధీనం చేసుకునేది మిగిలింది. నిజమే, కొన్నిసార్లు మనం కూడా పని మొదలు పెడదాం అనుకున్నప్పుడు మన ఏజ్ లేక మన శక్తి సరిపోదు, మన డబ్బు సరిపోదు, లేక మన తలాంతులు సరిపోవు అని చెప్పేసి అలాగే విడిచిపెడతాం. వద్దు, దేవుడు అంటున్నాడు నీ పక్షంగా ఉండే దేవుడు ఆ కార్యంలో సఫలం పరుస్తూ ఉంటాడంట. ఎలియాజరు కూడా పెళ్లి చూపులకు వారి యజమాని యొక్క కుమారుని కొరకు వెళ్తా ఉన్నాడు. అయితే ఆ పని సఫలం చేసే అంతవరకు అన్నం తినలేదంట. ఆ పని కంప్లీట్ అయ్యాకనే, వారితో మాట ముచ్చట అయినాకనే ఆయన భోజనం చేసినట్టుగా తిరిగి మరి ఇస్సాకు భార్యను తిరిగి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఎలియాజరు కూడా చాలా ప్రార్థన పరుడు, పరిశుద్ధాత్మ సాదృశ్యం కలిగిన వాడు. మరి తండ్రి చెప్పిన పనిని కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పని అయితే ఆగిపోయిందో దేవుడు నీ పక్షం నుండి ఆ కార్యంను సఫలం చేస్తూ ఉంటాడు. నీ శక్తి సరిపోదు, నీ పేరు సరిపోదు. కొన్నిసార్లు కొంతమంది పేరు చెప్తే ఆ పని జరుగుతుంది. నీకు పేరు లేదు, ఊరు లేదు అనుకోకు. దేవుడు నీ పక్షం నుండి ఆ కార్యం సఫలం చేయను కాక. సో ఈరోజు ఏదైతే నువ్వు మధ్యలో విడిచిపెడతామో అనుకుంటున్నావో, ఇది జరగదులే అని వదిలేస్తున్నావో, దేవుని చేతిలో నువ్వు అది పెట్టు. ఆ కార్యం సఫలం చేసి దేవుడు నీ చేతిలో పెట్టును కాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, నాయన మా పనులన్నీ నాయన మొదలు పెడుతున్నాం కానీ మధ్యలో విడిచిపెడుతున్నామేమో, కానీ నీవు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. మా పనులన్నీ కంప్లీట్ అవుతున్నందుకు నీకు వందనాలు. ఏది మొదలు పెట్టామో, ఏదైతే నాయన ప్రభా తండ్రి నా వల్ల కావట్లేదని విడిచిపెట్టాలనుకుంటున్నామో, ఈరోజు మా పక్షం నుండి ఆ కార్యమును సఫలము చేసి మా తల పైకి ఎత్తుతున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో అందరు విన్నారు కదండి. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో కూడా మీరు నమ్మినట్లయితే ఏ కార్యమైతే స్టార్ట్ చేసి విడిచిపెట్టారో దేవుడు నీ పక్షం నుండి అది కంప్లీట్ చేయబోచున్నాడు. కాబట్టి కింద కమెంట్లో పెట్టండి, మై గాడ్ విల్ అకంప్లిష్ ఆల్ మై ప్లాన్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.